మిత్రులారా, నేను శివరుద్ర సాధు. యావత్ ప్రపంచం గర్వపడే సమయం. మహిళలకి ముఖ్యంగా నేను ఇచ్చే సందేశం, అంబుబాచి మేళా అనేది పూర్వం కొన్ని వందల సంవత్సరాల నుంచి గౌహాటీ ప్రాంతంలో ఉన్న శ్రీ కామాఖ్యాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఎంతో గొప్ప స్థానాన్ని చూపించిన మహా క్షేత్రం అది. పూర్వము తాతల ముత్తాతల కాలంలో గర్భవతులకి ఏదైనా ఆరోగ్య సమస్యలు లేదా గర్భం రావడానికి లేదా పెళ్ళి కావాలి అని ఉన్నప్పుడు, లేదంటే కొందరి ఆడవాళ్ళకి వాతముతోని వచ్చే నొప్పులు శరీరంలో ఇబ్బందులు పెడతాయి. సహజంగా బాల్యంతలకి సంబంధించిన విషయం మాట్లాడితే, గర్భం దాల్చినప్పుడు కూడా బిడ్డ ఎదుగుదలలో ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పుడు, పూర్వం మన పెద్దలు ఎన్నో ప్రయాణాలు చేసి ఎద్దుల బండిల మీద కానీ గుర్రాల మీద కానీ వాళ్ళు గౌహాటీ ప్రాంతంలో అస్సాం ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి, అక్కడ అమ్మవారికి ఋతుచక్రంలో నెలకి 3 రోజులు గుడిని మూసేస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. స్వయంభుగా ఒక రాయి అంటే ఒక శిల్పం నుంచి ఋతుచక్రం జరుగుతున్న తరుణం ఉన్న ఏకైక క్షేత్రం. అక్కడ ఉన్న పూజారులు, అక్కడున్న అఘోర నాగ సాధువులు ఇంకా అమ్మని పరిరక్షిస్తూ ఆ క్షేత్రాన్ని సువిశాలంగా ప్రపంచానికి ఇంకా భద్రతగా చూపిస్తున్నారు. ఆ యొక్క వస్త్రాన్ని 3 రోజులు అమ్మవారి యొక్క నెలసరి అయిన తర్వాత ఆ అమ్మవారి ఋతుచక్రాన్ని తడిపిన వస్త్రాన్ని ఎవరికైతే ఆరోగ్య సమస్యలు నిజంగా ఉంటాయో వారికి ఇచ్చి, వారి యొక్క ఆరోగ్య సమస్యలని ఇలా మెడలో ఒక తాయెత్తులాగా వేసి కట్టేవాళ్ళు. ఆ యొక్క యంత్రం, మంత్రం, తంత్రానికి ఎంతో శక్తి ఉండేది. అలాంటి మహాక్షేత్రం ఈ నెల 22 నుంచి 4 రోజులు వైభవంగా, అంగరంగ వైభవంగా అంబుబాచి మేళ యొక్క ప్రత్యేకత నాగసాధువులు, అఘోరాలు మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మని కాపాడుతున్న వాళ్ళు అక్కడున్న అఘోరాలు, నాగసాధువులు. ఇప్పుడు రానున్న రోజుల్లో అది పౌరహిత్యానికి, పురోహితత్వానికి వచ్చింది. కానీ ఒకప్పుడు క్షేత్రాన్ని కాపాడిన వాళ్ళందరూ నాగసాధువులు, అఘోరాలు. కాబట్టి అలాంటి మహాక్షేత్రం భూమండలంలో కేవలం కామాఖ్యాదేవి ఆలయం మాత్రమే. అమ్మవారి వస్త్రం ఇచ్చే ఏకైక క్షేత్రం గౌహాటిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయమే. కాబట్టి యావత్ ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇంకా వేరే ఏ దేవాలయాల్లోనూ అంతటి ప్రత్యేకత లేదు. మిగతా దేవాలయాల్లో కూడా మీరు 4 రోజులు పూజ నియమ నిబంధనలకు వెళ్ళేసి ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా మీ మొక్కులు తీర్చుకోవచ్చును. కామాఖ్యాదేవి ఆలయంలో ఉన్న ఆ పవిత్రత, ఆ యొక్క నిజమైన భక్తితత్వాన్ని ఇంకా మనకి అందిస్తున్న అక్కడున్న గురువులు, సాధువులు, నాగసాధువులు, అఘోరాలందరికీ నిజమైన కృతజ్ఞతలు. ఇలాంటి చరిత్ర కలిగిన మహాక్షేత్రాన్ని మనందరము వీలైతే దర్శించుకుందాం. తేదీ గుర్తుపెట్టుకోండి, 22వ తారీఖు ఈ నెల నుంచి 26 వరకు జరుగుతూ ఉంది మిత్రులారా. కాబట్టి అంతటి మహాక్షేత్ర దర్శనం త్వరలో మీ అందరికీ జరిగి, ఆడవాళ్ళకి వారి యొక్క శరీరంలో జరుగుతున్న మార్పుల చేర్పులకి మంచి ప్రక్రియని మీరందరూ తీసుకునే విధంగా వెళ్ళాలని మనసావాచాకరణ అంతఃకరణ శుద్ధిగా కోరుతూ, ప్రతి ఒక్కరికి అంబుబాచి మేళ యొక్క విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి గౌరవాన్ని మీరందరూ కూడా దేవీ దేవతలకు ఇస్తారని, దాని ద్వారా ఆశీర్వాద బలంగా మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. హర హర మహాదేవ శంభో శంకర.